ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీతో పంచుకునేది షలోం. అసలు షలోం అంటే ఏంటి? మనం వాడచ్చా వాడకూడదా? సో ఈ విషయాల కోసం మాట్లాడుకుందాం. మరొకసారి ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈ షలోం అనే పదం హిబ్రూ నుంచి తీసుకుంది. ఇంగ్లీష్లో పీస్ అంటారు, తెలుగులో అయితే సమాధానం కలుగును గాక అంటారు అన్నమాట. అయితే ఈ పదాన్ని ఎవరు వాడారు? మనం ఎవరినైనా కలిసినప్పుడు మొదటగా వాడే పదం ఏంటంటే హాయ్ అని, హలో అని, బాయ్ అని, గుడ్ అని, లేకపోతే ఏదో ఒకటి చెప్తాం కదా, అంటే ఎలా ఉన్నావు అని ఇవన్నీ మాట్లాడతాం. అలాగే ఈ లోకరక్షకుడు, ఈ లోకం రక్షించే ఒక రక్షకుడు ఉన్నాడు కదా, ఆయన ఎవరంటే యేసుప్రభు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన శిష్యుల్ని కానీ ఎవరినైనా మనుషుని కలిసినప్పుడు ఆయన మొదటగా వాడిన పదం షలోం. షలోం అని పలకరించేవారు ఎవరిని పలకరించినప్పుడు కూడా. ఎందుకంటే షలోం అనగా సమాధానం కలుగును గాక. ఎందుకంటే యేసయ్యకి తెలుసు ఈ లోకంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అంతా కరువు అయిపోయింది, ప్రజలందరూ సమస్యలుతున్నారు. వారికి కావాల్సింది ఏంటండి? సమాధానం. కాబట్టి సమాధానం పంచడానికే యేసయ్య వచ్చాడు. కాబట్టి షలోం అని మొదటగా పలకరించేవాడు. ఒకవేళ అనుకుందాం ఏదో కష్టం ఉన్నారనుకుందాం, నిన్ను వచ్చి ఏం కాదురా కష్టం పోతుందిలే, దేవుడు హెల్ప్ చేస్తాడు నీకు అంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకవేళ మీరు డిప్రెషన్ ఉన్నారనుకోండి, నేను ఒక మంచి మాట చెప్పాను ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది అనుకుంటారు చాలామంది. డబ్బు ఉంటే సరిపోతుంది, నాకు డబ్బు ఉంటే సమస్య ఉన్నట్టు అని. ఇప్పుడు డబ్బు ఉందండి, మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, కానీ అందులో మనుషులు కొనుక్కోగలమా? అందులో మనుషుల్ని మనం సృష్టించగలమా? లేదు కదండి. ఒకవేళ డబ్బు ఉంది, పెద్ద కారు కొనుక్కున్నాం, కానీ అందులో సుఖమైన ప్రయాణం మనం ఇవ్వగలమా? లేదు కదండి. ఒకవేళ మంచి బెడ్ ఒకటి కొనుక్కున్నామండి, చేయించాం బ్రహ్మంగారికి తీసుకెళ్ళి, పెద్ద బెడ్ చేశాడు, కానీ దానికి పడుకున్నప్పుడు నిద్ర అనేది మనం సృష్టించగలమా? ప్రశాంతంగా నిద్రపోగలమా? లేదండి. అది ఒక్క ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎందుకని? నీకు నాకు సమాధానాన్ని అనుగ్రహించాలని. ఈరోజు సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక నువ్వు తిరుగుతున్నావేమో, బాధపడుతున్నావేమో, లేకపోతే ఈ వీడియో చూస్తున్నావేమో. అయితే నీకు శుభవార్త ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నీకు సమాధానం అనుగ్రహించడానికే. కాబట్టి ఆ సమాధానం నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు తెలుసుకున్న షలోం అంటే అర్థం ఇది ఎవరు వాడచ్చు అంటే ఎవరైనా వాడచ్చండి. ఎందుకంటే మనం ఎవరైనా పలకించినప్పుడు ఏదో మాట చెప్తాం, హాయ్ అంటాం, బాయ్ అంటాం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదండి. కానీ ఎవరైనా పలకించినప్పుడు షలోం అంటే చాలా వినడానికి బాగుంటుంది. దాని యొక్క అర్థం తెలుసుకున్న వ్యక్తి అయితే చాలా ఆనందపడతాడు. ఓ దేవుడిచ్చే సమాధానం కలుగును కాక అనుకుంటాడు. చాలా బాగుంటుంది అనమాట. మరొకటి కాదు, చాలా డినామినేషన్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్ అంటారు, హల్లెలూయా అంటారు, మరణాత అంటారు, లేకపోతే బ్రదర్ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. సో అలాగే షలోం అని ఉన్నట్లయితే అక్కడ అందరూ కూడా కలవగానే ఫస్ట్ మొదటగా యూజ్ చేసే పదం షలోం, సమాధానం కలుగును గాక. అదండి ఈ షలోం యొక్క అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు సమాధానం లేకున్నావేమో, నీకు సమాధానాన్ని ఇవ్వడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం, శాంతి, నెమ్మది నువ్వు నీ కుటుంబం పొందుకోవాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ సందేశం ముగిస్తున్నాను. షలోం.